హాయ్ అండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా! సో, అందుకే పిల్లల్ని ఇలా ఈవినింగ్ పార్క్ తీసుకొని వచ్చాననమాట. ఈ పార్క్ మా ఇంటి దగ్గరలోనే ఉందనమాట. సాయంకాలం టైంలో ఇలా పిల్లల్ని ఆడిపిచ్చుకోవడానికి తీసుకొనొస్తే భలే హ్యాపీగా ఉంటదనమాట. పిల్లలు ఇంట్లో ఆడుకుండ్రా అంటే అస్సలు ఆడుకోరు గానీ, అతి చేయడం, కొట్టుకోవడం, ఏడవడం ఇదే చేస్తారు. ఇక్కడికొస్తే మటుకు బాగా ఎంచక్కా అయ్యో! మాకు ఫ్రీడమ్ దొరికిందన్నట్లుగా ఆడుకుంటారనమాట. ఇలాంటి బొమ్మలు, ఇలాంటివన్నీ చూస్తా ఉంటే చిన్నప్పుడు చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ బాగా గుర్తొస్తాయి. అరే! మనం గూడా అలా ఆడుకున్నాం గదా! ఇలా జేసినాం గదా! అలా కొట్టుకున్నాం గదా! తిట్టుకున్నాం గదా! అనేసి అనిపిస్తా ఉంటదనమాట. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేందంటే సౌత్‌కి, నార్త్‌కి చాలా డిఫరెన్స్ అబ్బా! అక్కడేమో వర్షాకాలంలో గడ్డి మొలుస్తది. ఇక్కడేమో ఎండాకాలం గడ్డి పెరుగుతదనమాట. ఫైనల్లీ వీడైతే నా రూటే వేరంటున్నాడు. వాళ్ళక్కి మరి కింద పడిపోతావురా దిగనేసి చెప్తా ఉంది సరిగ్గా కూర్చోమని. వాడేమో నేనైతే విననే. నేను నాకు నచ్చినట్టే ఆడుకుంటా అంటున్నాడు. ఈ పాప చూడండి ఉయ్యాల ఎంత బాగా ఊపుతుందో గదా! నాకైతే సూపర్‌గా నచ్చేసిందబ్బా! ఈ పాప ఊపడము. అస్సలు కొంచెం గూడా భయం లేదు. మా వాడేంటో రాళ్ళు తీసుకొని విసిరేస్తున్నాడు అందరి ముందు. సో, ఫైనల్లీ ఇక్కడ పిల్లలు పిడుగుల్లా ఉంటారండి. అస్సలు పెద్దవాళ్ళతో అయినా వాదించొచ్చు కానీ, పిల్లలతో అస్సలు మాట్లాడలేము. ఖచ్చితంగా మనమంటూ పిల్లల్ని బయటికి పంపియాలంటే ఖచ్చితంగా మన పిల్లలతో మనం వెళ్ళాల్సిందే. లేదంటే వాళ్ళు హిందీ వాళ్ళ పిల్లలు అసలు మామూలోళ్ళు గాదు. కొట్టి జ మ పరి ఛీ! కొట్టి మరీ పంపించేస్తారనమాట. అస్సలు మళ్ళా రివర్స్ వాళ్ళే మనకి జెప్తారు. అట్లా ఇట్లా అనేసి. సో, పంప